దేవుడు ఉన్నాడని నమ్మేవాడు సంతోషాలను మాత్రమే కాదు, కష్టాలను కూడా భరిస్తాడు. ఒకరోజు నాలుక 32 పండ్లని అడిగిందట. మీరు చక్కగా నమిలి నాకు ఆహారం ఇస్తున్నారు, నాకు రుచిగా ఉంటుంది, మీ 32 మందికి నేనేమైనా చేయాలా అందట. అప్పుడు ఆ పండ్లు ఇలా అన్నాయి, అమ్మా నాలుక, నువ్వు ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మేము 32 మంది ఊడి కింద పడతాం. అందుకే ఎవరితో అయినా జాగ్రత్తగా మాట్లాడు, ఇదే నువ్వు మాకు చేసే మేలు అని చెప్పారు. మంచి మొగుడు దొరకడం కష్టం. అందంగా ఉన్నాడు అనుకుంటే మెదడు ఖాళీగా ఉంది, డబ్బున్నోడు అనుకుంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వడు, తెలివైన వాడు అనుకుంటే సీరియస్గా ఉంటాడు, బాగా కష్టపడతాడు అంటే నన్ను పట్టించుకోడు, నెమ్మదిగా ఉన్నాడు అనుకుంటే ఆయన్నో భగ్న ప్రేమికుడు, బాధ్యతగా ఉన్నాడు అనుకుంటే ఒక ముద్దు ముచ్చట ఉండదు, చదువు ఉన్నాడు అనుకుంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, చదువు లేనివాడు అనుకుంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావుడు అంటాడు, స్మార్ట్గా ఉన్నాడు అనుకుంటే అబద్ధాల పుట్ట, ఎలా చర్చించేదిరా దేవుడా. పశువుల మీద కొట్టిన దెబ్బ వాటికి శరీరానికి తగులుతుంది, మనుషుల మీద కొట్టిన దెబ్బ వారి మనసులకు తగులుతుంది. మన వారు అయినా పరాయి వారు అయినా చెయ్యి ఎత్తడం తప్పు మిత్రమా. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు, ఏ ఒక్కరు ఆరోగ్యం వైపు చూడరు. ఇదే నేటి మనుషుల తీరు. ఒంటరిగా తినే భోజనం వృధా, 2 కలిసి భోజనం చేస్తే భుక్తి, 3 కలిసి చేస్తే భోజ్యం, 4 ఆపై కలిసి చేస్తే భోజనం. అందుకే గృహస్థు కుటుంబ సభ్యులందరితో భోజనం చేయాలి. భార్యాభర్తలు కలిసి భుజించడం మంచిది కాదు. భోజనం ఉన్నప్పుడు మంచినీటి గ్లాసు కుడివైపు ఉంచుకోవాలి. పీట మీద కూర్చుని భోజనం చేసేవాళ్ళు కాళ్ళను పీట నుంచి భూమిని తాకుతూ తినరాదు. తిన్న ఆహారం శక్తి భూమికి అందుతుంది. నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు, తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం, పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రింద పడిపోయేలా చెయ్యవు. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తాను విష పురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయవలసింది చేసి బయటకొచ్చి మాత్రాలు నీతులు చెబుతాడు. కన్నీరు కూడా అలిగితే ఎంత బాగుంటుందో కదా. అర్థం లేని మాటలకు అర్థం చేసుకునే వారి కోసం కన్నీరు రానంటూ ఆగిపోతే కళ్ళకు కాస్త బరువైన తగ్గుతుంది. డబ్బుతో కొనలేనిది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేనిది కన్న తల్లి రుణం, జీవితమంతా మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితంలో ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు.